ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్ 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 అంటే అదేనయ్యా. ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరద పుడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నీకు కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పటి ముసుగెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ ని కాదు. థ్యాంక్స్. ప్రాబ్లం ఏమిటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బామ్మవరా? హలో, ఏంటమ్మా స్కూల్ ఫీజు 5,000 కట్టాలా? కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా. అప్పార దగ్గరికి వెళ్తున్నాను. గుండు గురు, ఇది తీసుకెళ్లి 14-15 కేసి. హలో లాయర్ గారు, నమస్కారం. నమస్కారం, రండి, కూర్చోండి. ఏమైంది మన కేసు? నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? నువ్వు అసలు టెన్షన్ పడకు, మనం గెలుస్తున్నాం. గెలిచి తీరాలి. డెఫినెట్ గా ఈ కేసులో మనమే గెలిచి తీరాలి. అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్. ఆ స్థలం పూర్తిగా మీద అయిపోవడం కోసం 2 సాక్షులు రెడీ చేస్తున్నాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 5,000 తీసుకోండి. జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి. తప్పకుండా వస్తుంది, వస్తా. సార్ సార్, కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు పరిచయాల తర్వాత డబ్బిదిగా. ఎవరయ్యా నాకు డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరు? బాగా చూపు మీద ఉన్నాడు సార్. అవును సార్. పాపా దా 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 దా. సార్ కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా. 400 ఎకరాల పొలానికి ఆశావనయ్యంలా. నీ పేరేంది పిల్లవు? పాప. అబ్బా, పాయసం మాదిరంలా. చి పొండి, మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు 2 పిల్లలు, 4 నెలలకు పిల్లలు చొప్పున 2 డ్రైవర్లతో 2 పిల్లలు లేచిపోయిలా. అందుకే నేను నేర్చుకుంటున్నా. అలాగా సార్, మొదలు పెడదామా? చిలిపి. దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే, కృష్ణవంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమేం సార్? నువ్వు అలా కాలు మీద కాలేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసలా పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వెయ్యాలి. నువ్వే వేసుకోరాదా? నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? పప్ప, నువ్వు నా పక్కన ఉండాలే గాని ఈ కారేంది? ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏందివే ఈ సండాలమా? ఒరే బ్రోకరు. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండలా. ఒరే బ్రోకర్గా. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్. లేకపోతే ఏంది భయ్యా? కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డుపడతావేంది? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఓయ్! సాబ్. ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువడే నీకు డబ్బులు ఇచ్చాడు అనుకోవాలి. లేదు సాబ్. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు, ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు డోర్ మూసుకో పాప, నువ్వు కుదరదు. పోనీ ఈ పాప కూడా పోయినట్టే, ఇంకో పాపని మార్చాల్సిందే. మార్చాల్సింది పాపను కాదు బే, మరి దేన్ని? బోర్డుని. ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రం. నువ్వు వెళ్ళా కస్టమర్ చూసుకోమా. ఏంటిది? బోర్డ్. ఆ సంగతి మాకు తెలుసు, కానీ
మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం. నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి, నేను ఏమో ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి. ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి. రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే తెరిస్తే రేపటి నుంచి ఆ స్కూల్ తాళం ఎవరు తీస్తే వాడి చెయ్యి దేవుడా, నా స్కూల్ తెరిపించే వారే లేరా? సారీ మిస్. ఏంట్రా సారీ? కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే. అమ్మాయిలకి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తావా? వదిలేవే, వదిలే. ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే. ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ వెనకే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకి చెప్పి డ్రైవింగ్ మానిపించేసాను. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాళ్ళలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా? ఓకే బెట్. నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాను. ఏమిరా అన్నా, ఏం సంతకం పెట్టానన్నాడా కలెక్టరు? అవునన్నా. ఈ పులివెందుల వీరరాఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజినీళ్ళు గుర్ఖ దొరకమని చెప్పు. చెప్పానన్నా, నాకు గింజనీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు. అంతే మాట అన్నాడా? అయితే ఎస్ఐ అన్నా, ఎంత ఇచ్చేయమంటారు? ఎస్ఐ అంటావు అని ముఖం మీద 1 లక్ష. ఏం మాట్లాడకుండా వాడే సంతకం పెడతాడు. అట్టగానా? డాడీ. అమ్మా మరే కొండ మీద ఇదేంటి డాడీ కోతిని తెచ్చావు? కొండ మీద కోతినే కదా మను దెబ్బనేటిది తెచ్చినా. అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేసినారా? దీన్ని తీసుకో, అన్యవులెవరిని చూపిస్తే వాళ్ళందరినీ బెసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనేముందమ్మా? 13 మంది ఉన్నారు. అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తా అంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే సర్లే సర్లే, ఎలా నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే, రేపటి నుంచి నేర్చు. ఎవరా ఇక్కడ బళ్ళని ఇలా పడుకోబెట్టింది? ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం శవాల్లో పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవరా? ఆ బండి పడుకోబెట్టిన వాడిని మక్కలు. ఏంటి సార్ మక్కలేదంటారంటున్నారు? ఈ బండి ఇదే బాబు? అవును మాదేనండి. తాటికాయంత అక్షరాలతో బోర్డు పెట్టారు, కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది, అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీళ్ళవాతం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నిలబడకూడదండి మీరేం చెప్పారు, అంటే పడుకోకూడదని అర్థం. అది ఎలా అవుతుంది? ఇలాగే అవుతుంది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ఒంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతాయంటాయా? రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే, తీసుకెళ్ళండి. ఎవడు బళ్ళాడు తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. తాళం మీద చెయ్యి పడాలి. కసక్. పుట్టిందులో ఏరా రాఘవారెడ్డి సాబ్ వచ్చాడు. ఇద్దరు అరే చలో సలాం అలైకుం రెడ్డి సాబ్. నమస్తే సార్. అమ్మో, ఈ ఖాన్ గాడేంటి
కడప రెడ్డిని తీసుకొచ్చాడు? ఇక్కడికి వచ్చారేంటి? డ్రైవింగ్ స్కూల్ కు. అరే దానికి మీరు రావాలా? కుక్కతో ఖబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా. డ్రైవింగ్ నాకు కాదు ఖాను, మరెవరికి? మా అమ్మికి. అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషిగా నేర్పుతాం. అది నీ పోటీ గబ్బోళ్ళ కడ నేర్చుకోదు, అప్పారావు కడ నేర్చుకుంటారంట. అప్పారావు? అరే అప్పారావు కూడా మన వాడే సాబ్. పిలవాలా సాబ్? అరే అరే హప్పీ పుల్వేంద్ర హీరా రాఘవారెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంట. ఆజా ఆజా ఆజా. నమస్కారం అండి. నువ్వేనా అప్పారావు? ఏం బీగ వేసినావు? ఈ పొద్దు సెలవా? కాదు, యమగండం. అరే